బయట కారు ఇండికేట్ సౌండ్ రావడంతో అమర్ బయటకు వస్తాడు. అమర్ను చూసిన చాంబా కారు చాటుగా వెళ్ళి దాక్కుంటుంది. మనోహరి టెన్షన్ పడుతుంది. ఏమైందని అమర్ అడిగితే ఏం లేదని మనోహరి చెప్తుంది. అయినా వినకుండా అమర్ కార్ దగ్గరికి వెళ్తాడు. డోర్స్ చెక్ చేస్తాడు. డోర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అంటాడు అమర్. అవును అమర్, అన్నీ సరిగ్గా ఉన్నాయి. కానీ ఎందుకో ఉదయం నుంచి ఇలాగే సౌండ్ వస్తుంది అంటుంది మనోహరి. డిక్కీ ఏమైనా లూజ్ అయిందేమో, కీస్ ఇవ్వు అంటాడు అమర్. అవసరం లేదమర్, నేను మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాను అంటుంది మనోహరి. ఈ టైంలో మెకానిక్ ఎవరుంటారు, పర్వాలేదు కీస్ ఇవ్వు అని అడిగి అమర్ డిక్కీ ఓపెన్ చేస్తాడు. సౌండ్ ఆగిపోతుంది. ఇదేంటి, డిక్కీ ఓపెన్ చేయగానే సౌండ్ ఆగిపోయింది అంటాడు అమర్. మనోహరి డిక్కీ క్లోజ్ చేస్తుంది. అవును అమర్, ఉదయం నుంచి ఇలాగే అవుతుంది అని అంటుంది మనోహరి. కీస్ నాతోనే ఉండనిలే మనోహరి, ఉదయం రాతోడికి చెప్పి మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళమంటాను అని అమర్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు. పక్క నుంచి చాంబా వస్తుంది. మనోహరి, కార్ తాళాలు అమరేంద్ర తీసుకెళ్లారు. లోపల ఉన్న రణవీర్ను బయటకెలా తీసుకొస్తావు అని మనోహర్ని అడుగుతుంది చాంబా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. సరే రేపు చూసుకుందాం పద అని చెప్పి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఆ రాక్షసి మనోహరి నా మీద కక్ష కట్టినట్టు ఉంది. తనకు ఫోన్ చేసి నన్ను బయటకు తీయమని చెప్పాలి అనుకుంటూ రణవీర్ ఫోన్ ఆన్ చేయగానే ఆ సిగ్నల్ అమర్ ఆఫీస్లో తెలుస్తుంది. వెంటనే ఒక ఆర్మీ ఆఫీసర్ రాథోడ్ దగ్గరికి వెళ్ళి రణవీర్ ఫోన్ ఆన్ అయిందని చెప్తాడు. వెంటనే ఆ నెంబర్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయండి అని చెప్తాడు రాథోడ్. అలాగే సార్, ట్రేస్ చేశాం సార్. ఆ నెంబర్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో లొకేషన్ చూపిస్తుంది సార్ అంటాడు ఆర్మీ ఆఫీసర్. అది మా సార్ ఉండే ఏరియా, అంటే రణవీర్ అక్కడే ఉన్నాడా అని అనుకుంటాడు రాథోడ్. సార్, రణవీర్ ఫోన్ నుంచి ఎవరికో కాల్ వెళ్తుంది అని అంటాడు ఆర్మీ ఆఫీసర్. ఆ నెంబర్ కూడా ట్రేస్ చేయి అని అంటాడు రాథోడ్. సార్, అది కూడా అదే ఏరియాలో ఉంది అని అంటాడు ఆర్మీ ఆఫీసర్. అవునా, ఆ నెంబర్ ఎవరిది అంటాడు రాథోడ్. అన్నౌన్ నెంబర్ సార్ అంటాడు ఆర్మీ ఆఫీసర్. అయితే ఎగ్జాక్ట్లీ లొకేషన్ ట్రేస్ చేయి అంటాడు రాథోడ్. సరే సార్, కరెక్ట్ లొకేషన్ దొరికింది సార్. హౌస్ నెంబర్ 102. రెండు ఫోన్లు ఒకే లొకేషన్లో ఉన్నాయి అంటాడు ఆర్మీ ఆఫీసర్. అది సార్ ఇల్లు, అంటే రణవీర్ సార్ ఇంటి దగ్గరే ఉన్నాడా, సార్కి ఫోన్ చేయాలి అని రాథోడ్ అమర్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్తాడు. అమర్ ఫోన్ మాట్లాడుతూనే బయటకి వస్తాడు. బయట అమర్ని చూసిన మనోహరి వెంటనే రణవీర్ను కాల్ కట్ చేయి అని చెప్తుంది. రణవీర్ కాల్ కట్ చేస్తాడు. అమర్ను జాగ్రత్తగా ఉండమని చెప్తాడు రాథోడ్. అయితే అమర్ ఇంట్లో మొత్తం వెతుకుతాడు. చివరికి మనోహరి రూమ్లోకి వెళ్ళి వెతుకుతాడు. మరి దొరుకుతాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.